గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ అయితే ఇండియా వస్తున్నాను. ఫుల్ డే ఏం చేస్తాను అనేది అయితే ఈ వ్లాగ్ అనమాట. నేనైతే 4కి లేచాను. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందన్నమాట. నిన్న నైట్ అట్టే బట్టలు ఆరబెట్టేసే ఉన్నాను, బయట తీయలేదన్నమాట. ఇప్పుడు వచ్చి తీస్తున్నాను. పొద్దున్నే లేస్తానే నా గొంతు ఇలానే ఉంటుంది, బాయ్ వాయిస్ లాగా. బట్టలు అయితే తీసుకొని వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ మడత పెట్టి అన్నీ ప్యాక్ చేసుకోవాలి. నా ఫ్లైట్ అయితే అరౌండ్ 3 o'clock అయితే ఉంది. ఇప్పుడు నా టైం ఎంత అంటే 5:45. అసలు నిద్ర అయితే రాదు నాకు. ఇంకా 4 నుంచి మేల్కొనే ఉన్నాను. నైట్ 11కి పడుకున్నాను. సో ఇంకా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఉంటుంది కదా, ఎంత ప్యాకింగ్ చేసినా లాస్ట్ మినిట్ అయితే ప్యాకింగ్ చేయాలి కదా. మళ్ళీ ఈ బట్టలన్నీ మడతపెట్టి లోపల పెట్టేసి కిచెన్ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకో 2 months ఎవరు ఉండరు కదా, ఎవరి పోర్షన్ అయితే వాళ్ళు క్లీన్ చేసేసుకోవాలి. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఇంకా వెళ్ళి వంట చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వంట చేసుకుంటున్నాను. క్విక్గా అయిపోయేది టమోటా కర్రీ కదా, అందుకనేసి టమోటా కర్రీ చేసుకుంటున్నాను. నా దగ్గర చపాతీ ఉంది, అంతలో దాంతో తినేసి మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బయలుదేరుతాను కదా, అందుకనేసి ఇప్పుడు టమోటా కర్రీ చేసుకుంటాను. అది వచ్చేసి మా హీటర్ సౌండ్. కర్రీ అయితే పెట్టేశాను, ఇంకా ఉడుకుతుంది. ఇంకా దాంట్లో ఎగ్ క్రాక్ చేసేయాలి, ఇంకంతే, అదే కర్రీ అయిపోతుంది. అది అయ్యేలోపు నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను. ఇంకా ఒక పోర్షన్ క్లీన్ చేయలేదు. మార్నింగ్ ఎస్టర్డే నిన్న వచ్చేసి హాఫ్ క్లీన్ చేశాను, ఇంకా హాఫ్ ఉందన్నమాట, అది ఇవాళ క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి నా దగ్గర ఉన్న కబోర్డ్ క్లీన్ చేసేసి బట్టలు సర్ది కబోర్డ్లో పెట్టేస్తే ఇంకా అయిపోతుంది అనమాట పని. ఎంత సర్దుకున్నా కూడా లాస్ట్ మినిట్ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదా. ఇంకా లాస్ట్ మినిట్ కొన్ని స్నాక్స్ అవి కొనుక్కునేది ఉంది ఫ్లైట్లో తినడానికి. ఇది సర్దేసి తర్వాత బ్రష్ ఫ్రిడ్జ్ సర్దేసి అది క్లీన్ చేసేసి బట్టలు కబోర్డ్లో పెట్టేసి ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్తాము ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి. తర్వాత వచ్చి స్నానం చేసి తినైతే బయలుదేరుతానమాట ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7:30 అవుతుంది. 8:30కి అంతా ఇక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్తాము. నేను ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరేది వచ్చేసి అరౌండ్ 12:30కి అట్లా అయితే బయలుదేరుతానమాట. మా మిక్కీని అంట చూడండి, వీడి పేరు మిక్కీ, సారీ వీడి పేరు వచ్చేసి రుద్ర. 5 months వీడికి. ఫస్ట్ టైం నేను చూడబోతున్నాను ఇంకో 1 dayలో. చూపి పుట్టి. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే చెప్పులు చూసారా నాటి ఎలా ఉన్నాయో, ఇవన్నీ చక్కబెట్టి ఇక్కడంతా చెత్త తీయాలన్నమాట. అదనమాట తిరిగేది పడేయాలి చెత్తబుట్ట. నా ఫోకస్ అంతా చెత్త దగ్గర లేదు, కెమెరాలో ఇంకా పడుతున్నానా లేదా అన్నట్టు. వీటిని అయితే వాష్ చేసి వాటర్ పట్టాలి, ఎందుకంటే 2 months ఉన్నాం కదా, 2 months అట్లనే ఉంటాయి. కప్పు వాటర్ సరిపోతుంది. సో క్లీన్ చేయాలి వీటిని ఫస్ట్ అయితే. మా ఫ్రెండ్ని అయితే నిద్ర లేపాను, ఇంకా లేదు. ఇంకా లాస్ట్ 1 time లేపుతాను, లేకపోతే ఇంకా నేనే వెళ్ళిపోతాను అనమాట సూపర్ మార్కెట్కి స్నాక్స్ కొనుక్కోవడానికి.
నా ఫ్రెండ్ అయితే రావట్లేదు, నేను ఒక్కటే వెళ్తున్నాను. చెత్త తీసుకొని చెత్త పడేసి సూపర్ మార్కెట్కి అయితే వెళ్తాను. తను ఇంకా నిద్రపోతుంది. పిలిచాను అనమాట. ఫస్ట్ కొంచెం వెయిట్ చేయమని, తర్వాత సరేలే నువ్వు వెళ్ళు సుష్మా అని చెప్పింది. ఇంకా సో నేను వెళ్ళిపోతున్నాను. టైం అయితే అరౌండ్ 8:35 అలా అవుతుంది. 9:30 లోపు ఇంటికి వచ్చేయాలి షాపింగ్ చేసుకొని. స్నాక్స్ అయితే తీసుకున్నాను, కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఫ్లైట్లో ఫుడ్ ఇష్టం ఉండదు. ఇది కాక నేను బుక్ చేసుకోను. స్టార్టింగ్ 2-3 టైమ్స్ ట్రై చేసాను, కానీ నాకు నచ్చలేదు అనమాట. అందుకనేసి ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నా నేనైతే దాంట్లో ఫుడ్ అయితే బుక్ చేసుకోను అనమాట. సో అందుకనేసి స్నాక్స్ కొనుక్కున్నాను అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా కొనుక్కున్నాను. ఇంకైతే ఇప్పుడు టైం అరౌండ్ 9:15 అవుతుంది. ఇంటికి వెళ్ళేలోపు నడుచుకొని వెళ్తాను కాబట్టి అరౌండ్ 9:30, 9:35 అవుతుంది. ఇంకా స్నానం చేసి తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే అనమాట. సో ఇంకైతే కొంచెం సేపు కూర్చొని ఉన్నాను. ఎండ చూడండి ఎట్లా కాస్తుందో. నేను అరౌండ్ 8:35కి బయలుదేరాను కదా, అప్పుడు కూడా సేమ్ ఇట్లనే కాస్తా ఉంది. 6కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ, ఎందుకంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఈవినింగ్ 9:30, 10 వరకు డే లాగానే ఉంటుంది అనమాట. అయితే ఇంకా కొంచెంసేపు కూర్చొని అయితే స్టార్ట్ అవుతాను ఇంటికి. చూడండి పింపుల్ వచ్చింది, ఎందుకో తెలుసా? ఇండియాకి వచ్చేటప్పుడు స్ట్రెస్, టెన్షన్, ఇంటికి వచ్చేస్తున్నామన్న ఆనందం అన్నీ ఉంటాయి కాబట్టి అందుకే పింపుల్స్ అన్నీ వచ్చాయన్నమాట. స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఇంకా తినేసి రెడీ అవ్వాలన్నమాట. 2 మూవీస్ అయితే డౌన్లోడ్ పెట్టాను. అయ్యాయా లేదో చెక్ చేయాలి, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఒక ఫ్లైట్ వచ్చి 5 అవర్స్, ఇంకో ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 అవర్ అనమాట. కానీ నేను మ్యాక్సిమం ఫ్లైట్ ఎక్కితే నిద్రపోతాను. కానీ ఇన్ కేస్ నిద్ర రాకపోతే ఏమైనా టైంపాస్ అవ్వడానికి 2 మూవీస్ అయితే డౌన్లోడ్ చేశాను. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 11:35 అయితే అవుతుంది. ఇదే అనమాట నా ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్. చూపిస్తాను. ఇంకా హెయిర్ సెట్ చేసేసుకొని బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట 12:30 అయ్యే వరకు. అదనమాట ఇప్పటికి. నేనైతే రెడీ అయిపోయాను. దేవుడికి దండం కూడా పెట్టేసుకున్నాను. యూ కెన్ సీ లిటిల్ కృష్ణ. ఇంకా అయితే వెయిట్ చేయాలి. ఇంకా 30 మినిట్స్ టైం ఉంది నేను బయలుదేరడానికి. అసలు ఎందుకో టైం పాస్ అవ్వట్లేదు మార్నింగ్ నుంచి. ఇంకేం చేద్దాం, రీల్స్ చూసుకోవడమే. ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు కలుసుకుందాం. ఒకసారి మళ్ళీ అన్నీ నా లగేజ్ వెయిట్ చెక్ చేసుకోవాలి. ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. నేను మధ్యలో వ్లాగ్ తీయలేకపోయాను, ఎందుకంటే నా లగేజ్ 2 kgs ఎక్కువ అయింది. ఆయన తీసి ఇంకో దాంట్లో పెట్టమన్నాడు. బట్ ఓకే, అలో చేసినాడు అనమాట. తర్వాత ట్రాఫిక్ కూడా ఉన్నింది, అందుకే కొంచెం ముందు బయలుదేరాల్సింది. కానీ నేను కొంచెం లేట్గా బయలుదేరాను. ఇంకా ఫైనలీ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇమిగ్రేషన్లో కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదేం కాదు, చాలా చిన్నదన్నమాట. సో ఇంకైతే కూర్చోన్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది అనమాట. నేను ఇంటి దగ్గర అయితే 12:10కి అలా బయలుదేరాను. మొత్తం అయిపోయి లోపలికి వచ్చేసాను. ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా 30 మినిట్స్లో అలా బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. గేట్ దగ్గర అయితే కూర్చోన్నాను. ఫ్లైట్లోకి అయితే వచ్చేసాను. అసలు కొంచెం కూడా టైం లేదు కొన్ని ఫోటోస్ తీసుకుందామని అన్నా కూడా. మేము వచ్చి అక్కడ కూర్చున్నాము. ఇంకా ఆల్రెడీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎట్నో కొంచెం ముందే వచ్చి కొంచెం హడావిడి పడ్డాం కాబట్టి సరిపోయింది. లేదు నెమ్మదిగా నాలాగా అయితే ఇంకా లేట్గా వచ్చేవాళ్ళు. హలో అమ్మ, నువ్వు వచ్చేటప్పుడు పెన్ను తెచ్చుకుని ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసిన, సరేనా? పెన్ను మర్చిపోకాకు. వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేయమని అడుగుతారా, మళ్ళీ అందరినీ అడుగుకుంటూ ఉండాలా? సరేలే. సో ఇంక ఇప్పటి నుంచి 5 అవర్స్. నాతో పాటు నా క్లాస్మేట్ అయితే ఒక అబ్బాయి వచ్చాడు. పాపం వాళ్ళు చాలా మంచి చోటు ఉన్నట్టున్నాడు, నాకు మొత్తం హెల్ప్ చేశాడనమాట. ఇంకా తన సీట్ అయితే చాలా వెనకాల. ఒకవేళ ఫ్లైట్ ఖాళీగా ఉంటే తనని చెప్పానమాట ముందరికి రమ్మని, ఎందుకంటే నా పక్కన ఇంకా ఎవరు రాలేదు. ఫ్లైట్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇది ఆల్రెడీ వెకేషన్ సీజన్ కదా, స్టూడెంట్స్ అందరూ ఇండియాకి వస్తూ ఉంటారు, కానీ ఇంత ఖాళీ ఉందని అయితే నేను అనుకోలేదు. మ్యాక్సిమం మా క్లాస్ వాళ్ళందరూ అయితే రేపు బుక్ చేసి బోర్డింగ్ అయితే కంప్లీట్ అయింది. నేను చెప్పాను కదా ఎవరూ లేరని ఫ్లైట్, నేను ఒక్కదాన్నే అనమాట. నాకు ఫ్రీగా
అర్మేనియా నుంచి అబుదాబికి జనరల్గా అయితే అరౌండ్ 4 అవర్స్ పడుతుంది, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్లైట్ డ్యూరేషన్ అయితే 5 అవర్స్ ఇచ్చారనమాట. కానీ ఈరోజు అయితే కొంచెం 4 అవర్స్లోనే రీచ్ అయిపోయాము. నేను అలా ఫ్రూట్స్ తింటూ అయితే టైంపాస్ చేస్తున్నాను. ఇంకా నా పక్కన కూడా ఎవరు లేరు కదా, ఇంకా నేను కాళ్ళు చాంపుకొని పడుకొని మూవీ అయితే చూస్తున్నాను కొంచెం సేపు. దృశ్యం 3 మూవీ అయితే చూసాను అనమాట. పర్లేదు, బాగుంది. స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదు, తర్వాత అయితే అర్థమైంది. ఇంకా అది కంప్లీట్ చేసేసి ఇంకా నిద్రపోదామనేసి పడుకున్నాను. కానీ నేను నిద్ర అయితే రావట్లేదు. ప్రతిసారి నాకు నిద్ర వచ్చేది, ఈసారి ఏమో ఎక్కువ నిద్ర అయితే రావట్లేదు. ఫైనలీ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాను. ఇంకిక్కడైతే 3 అవర్స్ ఉండాలి. ఇక్కడైతే వాట్సాప్ వర్క్ అవ్వదు దుబాయ్లో, ఓన్లీ మెసేజ్ వెళ్తుంది, కాల్ అయితే వెళ్ళదన్నమాట. సో ఎవరన్నా వియా దుబాయ్ ఫ్లై చేస్తూ ఉంటే టెలిగ్రాము అట్లా ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసుకోవడం అట్లా యూస్ చేసుకోవచ్చు. బట్ వైఫై మాత్రం వర్క్ అవ్వదు కాల్ చేయడానికి. ఐఎన్ఓ సంథింగ్ వైబర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వర్క్ అవుతాయి. ఓన్లీ వాట్సాప్ మాత్రం వర్క్ అవ్వదు, మెసేజ్ అయితే వెళ్తుంది. సో ఇంకా 3 అవర్స్ అనమాట. కొంచెంసేపు ఇక్కడ కూర్చుందాం అనేసి కూర్చోండినాము. అది ఇప్పటికి సంగతులు. ఈజ్ దట్ ఓకే ఇఫ్ యు ఆర్ ఇన్ మై వీడియో? సే హాయ్. యూ సే హాయ్ అగైన్. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక 3 అవర్స్లో అయితే చెన్నై చేరుకుంటాను. నేను చెన్నై వచ్చేటప్పటికి ఇండియా టైం వచ్చి 4:30 సంథింగ్ ఉంటుంది. అమ్మ అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికే నాకన్నా 1 అవర్ ముందే అమ్మ ల్యాండ్ అవుతారనమాట. అది ఇండియాకి వెళ్ళి మంచిగా ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ తినాలి. చాలామంది నా కోర్స్ నువ్వు ఏం చదువుతున్నావు, అక్కడ ఎలా స్టడీస్ ఎలా ఉంటాయి అనేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. నాకు కమెంట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ కోసం ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా, మేబీ 2-3 డేస్లో. అయినా ఇప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు 2-3 డేస్ కోసం వెయిట్ చేయడం. ఈ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ట్రై చేస్తాను. తిన నేమ్ వచ్చేసి కెవిన్ అనమాట. ప్రజెంట్ ఫ్లైట్కి నా ట్రావెలింగ్ పార్ట్నర్. ఇంకా ఇప్పుడైతే డిఫరెంట్ రూట్. నేను చెన్నై వస్తున్నాను, తినొచ్చేసి త్రివేంద్రం వెళ్తున్నాడు. మన తెలుగు వాళ్ళందరికీ ఏదో చెప్తారంట. అందరూ బాగున్నారా, తిన్నారా, ఏం చేసి తిన్నారు, సబ్స్క్రైబ్. ఏదో పోయం చెప్పాడు. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్? లైక్ పోయం. ఓకే, నౌ వీఆర్ రెస్టింగ్. చెన్నై ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాము. ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట ఎబోలా వైరస్ గురించి, అదైతే అందరూ ఫిల్ చేయాలి. చెన్నై రీచ్ అయిపోయాను, అమ్మను కూడా మీట్ అయ్యాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి అరౌండ్ 5 అవర్స్ అయితే పడుతుంది. మధ్యలో టిఫిన్ కోసం అయితే ఆగాము, నాయుడు గారి హోటల్ అని. టిఫిన్ అయితే చాలా బాగుంది, చాలా ఓల్డ్ రెస్టారెంట్ అంటే ఇది. ఎవరన్నా మీరు ఈ వేలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. టిఫిన్ తినేసి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే రాజంపేట నియర్బై పనసకాయలు అయితే కనిపించాయి అనమాట. పనసకాయలు తీసుకొని అయితే బయలుదేరాము. మేము రాజంపేటకు వచ్చాము అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ టెంపుల్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.